ఈరోజు బీరకాయ పెసరపప్పు తయారు చేసుకుందాము. ఈ బీరకాయలు ఈ నాటు బీరకాయలు లేతవి ఈ విధంగా తొక్క తీసేసి సన్నగా ముక్కల్లాగా కోసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 2 చిన్న టమాటాలు. ఇందులోకి పెసరపప్పును కూడా ముందుగానే కొంచెం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఈ బీరకాయ పెసరపప్పులోకి కొంచెం మసాలా కోసం అల్లము, వెల్లుల్లి, కొన్ని ధనియాలు, 2-3 లవంగాలు, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. వీటిని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఈ బీరకాయలను కూడా ఇందులో కోసి వేసుకుందాం. బీరకాయను కూడా కోసి పెట్టిన మసాలా కూడా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పచ్చిమిర్చి, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు తాలింపును వేయించుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అంతా దూరగా అయ్యేంత వరకు వేయించుకుందాం. తాలింపు ఈ విధంగా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. దంచి పెట్టుకున్న ఈ మసాలా ముద్దను కూడా తాలింపులో వేయించుకొని కొంచెం వేయించుకుందాం. తాలింపు అంతా మంచిగా వేగిపోయింది. ఇది గానుగ నూనె కాబట్టి కొంచెం నురుగు వస్తుంది. ఆర్గానిక్ ఆయిల్ కాబట్టి ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు కూడా అంతా తాలింపులో కలిసేటట్టు కలుపుకుందాం. మంచిగా అంతా వేగిపోయింది. ఇంకెక్కువసేపు ఉంచితే అల్లం పేస్టు అడుగంటుతుంది. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ విధంగా ఈ బీరకాయ ముక్కలన్నీ తాలింపులో వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలన్నీ ఒక 1/2 kg వరకు అవుతాయి. ఇదంతా బీరకాయ ముక్కలన్నీ తాలింపులో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. బీరకాయ ముక్కలన్నీ తాలింపులో మంచిగా కలిసిపోయినాయి. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఈ బీరకాయ వాటర్తోనే చాలా వరకు మగ్గింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇందులో ఉన్న వాటర్తోనే బీరకాయ చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారం మీ రుచికి సరిపడంత వేసుకోండి. నేను కొన్ని పచ్చిమిర్చి వేసిన కాబట్టి కొంచెం కారం వేస్తున్నా. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుందాం. పెసరపప్పు పూర్తిగా మెత్తగా ఉడకడం అవసరం లేదు. కొంచెము పప్పులుగానే ఉంటే పప్పులుగానే ఉంటే రుచిగా ఉంటుంది. ఇప్పుడు కారం, పెసరపప్పు, బీరకాయ అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు అంత కారము, పెసరపప్పు, బీరకాయ అంతా కలిసిపోయింది. ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాము. మీ రుచికి సరిపడేటట్టు సాల్ట్ వేసుకోండి. ఉప్పు ఎప్పుడు చూసి వేసుకోవాలి. కొంచెం తక్కువగానే వేసుకుంటే చాలా మంచిది. సరిపోకపోతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు టమాటా వేసుకుందాము. టమాటాను కొంచెం పప్పు ఇట్లా ఈ విధంగానే ఇందులో టమాటా వేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకుందాం ఈ మధ్యలో.
ఇప్పుడు మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే పప్పు రెడీ అవుతుంది. వాటర్ వేయడం అవసరం లేదు. ఈ చిన్న మంట మీదనే పెసరపప్పు టమాటా కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. టమాటా అయితే మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగానే అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు అంతా కలిపేసుకుందాం. ఇందులో ఉన్న నీరుతోనే చక్కగా అంతా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు కూడా ఎంతవరకు ఉడికిందో చూద్దాం. పప్పు కూడా ఉడికిపోయింది. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఉడికితే పేస్ట్ లాగా అయిపోతుంది. పప్పులుగానే ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా పప్పులుగానే ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం ఉంచుకుందాము. టమాటా పులుపు అంత పప్పుకు మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు మూత తీసేసి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరాకు వేసుకుందాం. ఇప్పుడు అంతా కలిపేసుకుందాము. అంతా కలిపేసి వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇద్దాము. ఇప్పుడు ఈ బౌల్లోకి పప్పు తీసేసుకుందాము. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీరాకు వేసుకుందాము. ఈ పప్పు వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. మనం వాటర్ వేయలేదు కాబట్టి పొద్దునండిన సాయంత్రం వరకు కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్సులలో కూడా ఈజీగా పెట్టుకొని పోవచ్చు. ఈ పెసరపప్పు బీరకాయ తయారీ విధానం మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ అందరికీ పెసరపప్పు తయారీ విధానం నచ్చింది అనుకుంటా. అందరికీ నమస్తే. మరొక మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను.